ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం. రాత్రి పండుగల్లో ఉన్నాను. ఇప్పుడు నేను సంక్రాంతి సెలవులో ఉన్నా. అందుకని ఈరోజు లేదు, రాత్రి ప్రార్థనకు వచ్చాను. రాత్రి ప్రార్థనకు వచ్చాను. ప్రార్థన జరిగింది అక్కడ. చాలా కాలం వేదమూర్తయ్య గారిని కూడా చూశాను. వేదమూర్తయ్య గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన 2 వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అయ్యగారు చూద్దామని ఆశతో వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని తోటలో జత పరివారం మనం అందరం కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సేవకులారా, ఎవరికి దక్కని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకంటే విద్యావంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, కానీ మనల్ని తన పరిచర్యలో నమ్మకమైన వారుగా ఎంచుకొని ఆ విధంగా మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇప్పుడు దేవుని సేవకులారా, పరిచర్య అనేది చాలా గొప్ప విషయం. ఉన్నతమైన జాబ్ అది. లోకంలో అన్ని జాబుల కంటే కూడా ఎన్నో ఉన్న జాబులు, బట్ అన్నిటికంటే ఉన్నతమైన జాబ్ ఏంటంటే దేవుని సేవే. ఆమె దేవుని సేవ చాలా ఉన్నతమైనది. అది దేవుని చేత నియమించబడిన పరిచర్య. అది మనమందరూ కూడా నియమించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు. మనం నియమించబడిన వారము, ఎన్నిక చేయబడిన వారం, ప్రత్యేకించబడిన వారము. దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో, దానిని ఖచ్చితంగా మనము ప్రతిదినము కూడా తెలుసుకోవాలి. ప్రతిదినము దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే అది పరలోక సంబంధమైన పిలుపు. అది మనం ఏ పిలుపులో ఉన్నాం? పరలోక సంబంధమైన పిలుపులో మనం ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుచుకున్నాడో ఖచ్చితంగా అప్పుడే మనలో ఏదైతే ఉందో, మనవంతు ఏదైతే ఉందో దానిని పూర్తిగా చంపేసుకోవాలంటే. నేను చచ్చిపోయాను అని అపోస్తలుడు పౌలు అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా అని చెప్పాడు. అంతే. పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడు అన్నాడు. కానీ ఇప్పుడు నమ్మకమైన పరిచారకుడిగా మారిపోయాడు. ఒకసారి పిలువబడ్డాడు, సౌలు పౌలుగా మారాడు. మళ్ళీ ఎప్పుడు జీవితంలో పౌలు సౌలుగా మారలా. అది దేవుని సేవకుడి యొక్క లక్ష్యం. హల్లెలూయా. దేవుని సేవకులారా, నేను పూర్వమందు దోషకుడును, హింసకుడును అని చెప్పి ఇప్పుడు నేను దేవునికి క్రీస్తు ఖైదీగా నేను ఉన్నాను అంటాడు. ఆయన సేవకుడిగా ఉన్నాను. పరిశుద్ధుల గుంపులో నేను ఉన్నాను, చేర్చబడ్డాను అంటాడు. పరిశుద్ధుల గుంపులో నేను చేర్చబడ్డాను. ఈరోజు మనం అందరూ కూడా ఏ గుంపులో ఉన్నామంటే పరిశుద్ధుల గుంపులో ఉన్నాం. దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఉన్నతమైన శ్రేష్టమైన పేరు ఏదంటే పరిశుద్ధ సహోదరులు. ఆమె పరిశుద్ధ సహోదరులు. వీరు పరిశుద్ధులు అని మనం అందరం కూడా లోకం చేత అనిపించుకోవాలి, దేవుని చేత కూడా అనిపించుకోవాలి. లోకం సంఘం చేత మనము అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని వలన, దేవుని చేత కూడా మనము అటువంటి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. వీళ్ళు పరిశుద్ధ సేవకులు, పరిశుద్ధులు
పిలువబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, నియమించబడిన వారు, ఎంత ఉన్నతమైన ఆధిక్యతలో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడైతే మోషేను పిలిచాడో, మోషే అంటే ఆషామాషి వ్యక్తి కాదు, మనందరికీ తెలిసిన విషయమే. నేను నోటి మాంద్యం గలవాడు అన్నాడు, కానీ వాస్తవానికి మోషే నోటి మాంద్యం గలవాడు కాదు, పాండిత్యం కలిగినవాడు. పాండిత్యం కలిగినవాడు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినవాడు, యుద్ధశాలి, యుద్ధం చేసేవాడు. అంత మాత్రమే కాదు, చాలా కోపిష్టి కూడా, చాలా కోపి. ఎంత కోపం అంటే, అది కోపం వచ్చింది అంటే అసలు మనిషిని చంపేసి ఇసుకలు కప్పేసాడు అంతే. అంత కోపిష్టి, మనిషిని చంపేసి ఇసుకలో తాకేటువంటి మామూలు విషయం, అంత కోపిష్టి. కానీ వెన్ ఈ వాస్ కాల్డ్ బై గాడ్, దేవుని చేత ఎప్పుడైతే పిలువబడ్డాడో, ఈ సరెండర్ ఇస్ లైఫ్ టు ద గాడ్. పూర్తిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ఎంతగా అంకితం చేశాడు అంటే, దేవుని చేత మెప్పు పొందే అంతగా, దేవుని వలన మెప్పు పొందే అంతగా తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు, మార్చేస్తున్నాడు. ఒకప్పుడు కోపిష్టి, కానీ అటువంటి వ్యక్తి దేవుని చేత ఎటువంటి పేరు సంపాదించుకున్నాడంటే, మోషే భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడే కాదు, మిక్కిలి సాత్వికుడు. అంటే ఎంతగా తను చంపేస్తున్నాడు చూడండి, చంపేసుకున్నాడు అంతే. తనలో ఉన్న కోపం ఏదైతే ఉందో, ఇంకా ఏదైతే శరీర సంబంధం ఏదైతే ఉందో, వాటిని పూర్తిగా చంపేసుకున్నాడు అంతే. మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. అది దేవుని సేవకుల లక్షణం. ఆమె దేవుని సేవకుల లక్షణం, అది పూర్తిగా చంపేసుకోవడం. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను పూర్వమున దోషులను, హింసకులను, హానికరులను అని చెప్పి ఇప్పుడేమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించినది నేను కాదు. అంటే ఎంతగా తన జీవితాన్ని పూర్తిగా సరెండర్ చేస్తున్నారు చూడండి దేవుని సేవకులారా. అటువంటి సమర్పణ జీవితం వారు కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి శ్రేష్టమైన మాట, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. దేవుడు ఏ పని అయితే మోషేకి అప్పగించాడో ఆ పనిలో అంత నమ్మకంగా ఉన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా ఇంటిలో మోషే నమ్మకస్తుడు, నా ఇంటిలో మోషే నమ్మకస్తుడు. ఒకప్పుడు చాలా కోపిష్టి, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే సాత్వికుడిగా మారిపోయాడు. ఒకప్పుడు కోపిష్టి, షార్ట్ టెంపర్, కానీ ఇప్పుడు చాలా ఓర్పుమంతుడిగా మారిపోయాడు. ఎంత ఓర్పు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు విసిగించినా తను ఒకటే నేర్చుకున్నారు, నీల్ డౌన్ అండ్ ప్రే. మోకరించాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఆమె మోకరించేవాడు, ప్రార్థన. ఇది పరిస్థితి ఎట్లా ఉంది, నన్ను పిలుస్తున్నాను, కానీ ఈ ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారయ్యా, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయంలో కూడా మోషే ప్రార్థించడం నేర్చుకున్నాడు. అధైర్యపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు, ప్రతి విషయంలో అధైర్యపడ్డారు, సరిగారు, మునిగారు. ఆ విధంగా దేవుని కోపానికి వారు గురయ్యారు. కానీ మోషే ప్రతి విషయంలో ఎటువంటి కష్ట సమయం వచ్చినా, దుఃఖ సమయం వచ్చినా, ఎటువంటి సమస్య కంటి ముందు కనిపిస్తున్నా ఒకటి తాను నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సముద్రాలు చూశారు, కానీ మోషే దేవుని చూశాడు. ఆమె ఇశ్రాయేలు ప్రజలందరూ సముద్రాలు చూశారు, కానీ మోషే దేవుని చూశాడు. అంటే ఎంత కష్ట సమయం వచ్చినా దేవుని చూడటమే ఆయన నేర్చుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న 3వ అధ్యాయంలో మొదటి మాటలో ఒక మాట ఉందండి, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యముంచుడి. మన గురి అంతే, మన గురి ఆయన మీద, మన గురి అట్లా ఉంటేనే మనం సేవలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడున్నటువంటి ఆటుపోట్లు, అవాంతరాలు చాలా దేవుడి దేవాలయ తరకు ఇంకా మన మండలానికి పూర్తి స్థాయిలో ఇంకా తాకలేదు. కానీ నిజంగా అటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సేవకులు దేశంలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే హిందుత్వం ఎక్కువైపోతా ఉంది. మన గురి, మన గమ్యము, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా మన లక్ష్యము ఆయన మీద ఉంచాలి అని వాక్యం సెలవిస్తాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకంగా ఉన్నాడు. ఇది గొప్ప సాక్ష్యం. మనం చనిపోయే లోపల మనం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాం. ఇందులో సత్యం లేదు, సందేహం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ దేవుని చేత ఆ ముద్ర ఎంచుకోవాలి, నమ్మకస్తుడు.
యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక డైమండ్ వర్డ్ మాట్లాడాడు. ఏంటంటే ఆ మాట, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక మాట వాడాడు. ఖచ్చితంగా మనము ఆ పేరుకు అర్హులు అవ్వాల్సిందే. నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి పేరుకు మనము అర్హతను సంపాదించుకోవాలి. దేవుని సేవకులారా, దేవుని సేవలో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. లేవని ఇప్పుడు కూడా బైబిల్ చెప్పలేదు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంతే. వాటన్నిటిలో నమ్మకత్వాన్ని రుజువుపరచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సరే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నన్ను ఆయన నమ్మకమైన పరిచారకునిగా ఎంచుకున్నాడు. ఆయనకున్న కష్టాలు అవన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఒక చిన్న ఇంటి ఇచ్చాడు. ఏంటంటే, నేను ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటాడు. నేను ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. దేవుని సేవకులారా, సేవకుడు ఏ పని లేకుండా సేవకుడు అవలా. ఏ పనైనా మనం చేయగలం అనుకుంటే, ఏ పనైనా మనం చేయగలం. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ మనం చేయగలం. అంత జ్ఞానం మనకు ఇచ్చాడు దేవుడు. అనుకుంటే ఈ పని చేయగలం, ఆ పని చేయగలం. పని లేక మన దేవుని సేవకం అవలా. దేవుని పని వండి ఆ పని మానేశాం. ఆమె చెప్పండి. దేవుని పని వండి మిగతా పనులు మానేశాం. దేవుని పనిలో మనం ఎన్ని కష్ట నష్టాలు మనం చూస్తున్నా సరే ఆ పనిని ఆగకూడదు. ప్రతిదినం కూడా కొత్త దినం మనకి. ప్రతిదినము కొత్త దినమే. ప్రతిదినం కూడా స్పెషల్ అనాయింటింగ్ మనకు అవసరం. ప్రతిదినము ప్రత్యేకమైన అభిషేకంతో మనము నింపబడుతూ ఉండాలి. ప్రతిదినం కూడా మనం ఎవరిని రీచ్ అవ్వాలో, ఎవరికి ప్రీచ్ చేయాలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవుని పరిచర్యలు ఉన్నతమైన పిలుపుని కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు నమ్మకమైన పరిచారకులు, క్రీస్తు ఖైదీగా మార్చబడ్డాడు. చివరిలో తను ఇచ్చిన గొప్ప సాక్షి అంటే, నేను నా విశ్వాసమును కాపాడుకుంటే నేను నా పరుగును తుదముట్టించాను. ఇది గొప్ప సాక్ష్యం. నా పరుగును తుదముట్టించిందని. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, చేతికి ఏ పని వచ్చినా శక్తి లోపం లేకుండా చెయ్యి. మనం చేసేటువంటి ఈ పరిచర్యలో లోపం లేకుండా, వాయిదా వేయకుండా, బద్దకించకుండా ఖచ్చితంగా మనము ఆ పని చేయాలి. మన కాన్సెప్టు దైవికంగా ఉండాలి. మనకు ఈనాడు ఒక విషయం చెప్పాలంటే చెప్పకూడదు ఆ విషయం, కానీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సేవకులు ఎక్కువ మంది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తాం అనుకున్న వాళ్ళు కమర్షియల్గా మారిపోయారు. కాన్సెప్ట్ మారిపోయింది, లక్ష్యం మారిపోయింది, ఉద్దేశాలు మారిపోతూ ఉన్నాయి. చివరికి ఆత్మ సంబంధంగా ఆరంభించి శరీర సంబంధాలుగా ముగిస్తూ ఉన్నారు. దేవుని సేవకులారా, ఈరోజు మనము అలా ఉండకూడదు. ఖచ్చితంగా మనం మరణం వరకు నమ్మకంగా దేవుడికి ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటము నీకోసం ఉంచబడింది అంటాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు నా పరుగును తుదముట్టించాను అని ఏ విధంగా చెప్తూ ఉన్నాడో, మనం కూడా మన పరుగులో ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలి. మనం ఏదైతే ఉన్నామో ఆ గురి యొద్దకు మనము పరిగెత్తాలి, గురిని చేరుకోవాలి. గురి లేని వాడిగా మనం పరిగెత్తాల. మనకు గురి అంటే ఒకటి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యము మీద మనం దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. పరుగు పందెంలో ఏ విధంగా బహుమానం కోసం పరిగెడుతున్నారు, ఖచ్చితంగా మనం అందరం కూడా అలా పరిగెట్టి తప్ప లేకపోతే వెనుకబడతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఒక చక్కటి మాట, తనకున్న అనుభవాలు సాక్ష్యంగా ఇక్కడ పంచుతూ ఒక మాట ఉన్నాడంటే, 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో మన స్థితి కొన్నిసార్లు ఎలా ఉంటుంది, మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే 4వ అధ్యాయం 10 నుంచి చూస్తే, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులు అని చెప్తూ వచ్చి, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువల మీద నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందించబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకములకు మురికిగాను అందరికీ పెంటగాను ఇది వరకు ఎంచబడి ఉన్నాము.
అసలు ఆ గుండె కోత మామూలు విషయం కాదు, అది గుండె కోత. ఒకనాడు రాయల్ లైఫ్ అనుభవించినటువంటి పౌలు రాయల్ లైఫ్ అండి. చరిత్రలో ఏముందంటే ఆయన గురించి, దేవుని పిలుపు ఆయనకు రాకముందు గొప్ప జమీందారు, 7 ఓడలకు ఓనర్ ఆయన, 7 షిప్పులకు ఆయన యజమానుడు. కానీ ఎప్పుడైతే పిలువబడ్డాడో సమస్తాన్ని విడిచిపెట్టేసి నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. లోకం తనకి ఏమేమి లాభకరములుగా ఉన్నవో వాటన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకుని ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా చివరికి ఏనే లోకానికి మురికిగాను పెంటగా కనబడుతున్నాడు అంటాడు. మురికిగాను పెంటగా మేము ఇదివరకు ఎంచబడి ఉన్నాము అంటాడు. బుద్ధిహీనులుగా వెర్రివారంగా కనబడుతున్నాం అంటాడు. అంటే లోపల ఎంత వేదన ఉందో చూడండి, ఎంత ఒత్తిడి ఉందో చూడండి. దేవుని సాగుతునిగా నిజంగా ఎంత ఒత్తిడి, ఎంత వేదన. సేవ అంటే ఆషామాషి విషయంగా ప్రసవ వేదన, అది ప్రతిదినం కూడా ప్రసవ వేదనే. మనం లేచిన మొదలు ప్రసవ వేదన పడుతూ బిడ్డలను కంటూ ఉండాల్సిందే. ఆమె లోకంలో తల్లి ఒకరిద్దరిని కనేస్తుంది, కానీ దేవుని సేవ ప్రతిదినం కంటూ ఉండాలి. కనుగాక ప్రతిదినం కనాలి బిడ్డలే. ప్రసవ వేదన, దేవుడు ఈ పరిచర్య ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదనలో అపొస్తలుడైన పౌలు నమ్మకంగా ఉన్నాడు. నాకు ఈ బాధలు వద్దు, నేను మళ్ళా నా పని నేను చేసుకుంటా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. యేసుప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, నాగటి మీద చేయబెట్టిన వాడు వెనుకలు చూస్తే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అంటాడు. దేవుని సేవకు ద్వారా ఇంత ఒత్తిడిలో ఉండి ఇంత గుండె కోత గురైనటువంటి అపొస్తలుడైన పౌలు దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను ఎంచుకున్నాడో ఆ పిలుపుకు తగిన విధంగా నేను ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతే. ఒకనాడు నేను పూర్వమంది హింసకుడును హానికరుని చెప్పినట్టు పౌలు ఇప్పుడు తను శ్రమ పడుతూ ఉన్నాడు. ఒకనాడు శ్రమ పెట్టిన వాడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు. భౌతికంగా శ్రమ పడుతున్నాడు, మెంటల్గా శ్రమ పడుతున్నాడు. ఇటు భౌతికంగా పిడిగుద్దులు తింటున్నాడు, మెంటల్గా కూడా లోకానికి పెంటగా మురికిగా ఎంచబడాలి. ఎంత వేదన చూడండి. అంటే అన్ని వైపులు కూడా శ్రమలో ఉన్నాడు. కానీ శ్రమలో దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇన్ని ఒత్తిడిల మధ్యలో నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవడం, నమ్మకత్వాన్ని కాపాడుకోవడం నిజంగా ఇది కఠిన శ్రమలు అంటే. ఖచ్చితంగా దేవుని పిలుపు ఉంది అని రోడ్డుగా విశ్వసిస్తేనే ఈ సేవలు అడుగు పెట్టాలి. ఏదో 4 మాటలు చెప్తాం, పుణ్యం వస్తుంది, 4 మాటలు చెప్తాం, ఆమెలాగా మనం కూడా బతకొచ్చు అనుకుని చాలా మంది మళ్ళీ వెనక పారిపోయిన వాళ్ళు కూడా. దేవుని సేవ మరి నిజంగా దేవుని పిలుపు అందుకొని ఉన్న ఊరు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి, మరి ఆయా ప్రాంతాల్లో అన్ని వారికి బంధువులు, స్నేహితులు అన్నింటినీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టేసి కేవలం బైబిల్ చదవచ్చుకొని సేవను ఆరంభించిన సేవకులు ఎంతో మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు వారి పరిచయం దీవించును గాక. దేవుని సేవకు ద్వారా ఇంత ఒత్తిడిలో ఉండి కూడా అపొస్తలుడైన పౌలు అంటాడు, మేము హింసించబడి నిందించబడి దీవించుచున్నాము. అంటే మనం బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా సరే మనకు తెలిసిన ఒకటే, మనకు తెలిసింది ఒకటి ఏంటంటే దీవించడం తెలుసు. ప్రతి ఒక్కరిని ఎవరు వచ్చినా సరే దేవా దీవించే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా హింసించబడి నిందించబడి దీవించటమే దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఆమె మనం బాధలో ఉండి శ్రమలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయడం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మనం బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కానీ శ్రమలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. మన బాధలు ఎవరు అర్థం చేసుకోకపోయినా ఎదుటి వారి బాధలు అర్థం చేసుకునే పెద్ద మనసు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. సంఘానికి దేవుడు నువ్వు తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సహోదరిగా నేను నిలబెట్టుకున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలే, మన బిడ్డలవా. మన కడుపును పుట్టిన బిడ్డలు ఎంతగా వాళ్ళు బాధపడుతారు, ఎంతగా మనం ఇబ్బంది పడతాం, ఎంతగా మనం ఫీల్ అవుతామో, సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే బాధల్లో ఉంటే ఖచ్చితంగా వారి కోసం మనము బాధపడాలి, వారి కోసం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు అదే నేర్చుకున్నాడు. మోషే భక్తులు అదే నేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్నా సరే మోషే వారి కోసం ప్రార్థన చేయడు. ఇబ్బంది పెట్టినా వారి కోసం ప్రార్థన చేసాడు మోషే దేవుని ఇల్లంతటిలో పూర్తిగా తను చంపేస్తున్నాడు. అంతే. ఈరోజు మనం కూడా మనలో మంది అంటే ఏదైతే దాన్ని పూర్తి చంపేసుకోవాలి. చంపేసుకుంటేనే అటువంటి తెగింపు ఉంటేనే ఈ సేవలు రాణించగలం, 4 ఆత్మలు మనం సంపాదించగలం, దేవుని సన్నిధిలో మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఎదగలము, పేరు సంపాదించగలం.
నలుగురు చేత వీరు పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధులు, మా సేవకుడు మంచి సేవకుడు అని అనిపించుకున్నాం. దేవుని సేవకుడు మరి యొక్క భక్తిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఊసు దేశంలో యోబు అని ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అసహించుకున్నవాడు. ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఇక్కడ దేవుడు యోబు గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు అనే మాట మాట్లాడతాడు. నా సేవకుడైన 8వ వచనం మనం చూస్తున్నాం. అందుకు యెహోవా అపవాదితో మాట్లాడుతున్న మాట, నా సేవకుడిని యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది గొప్ప సాక్ష్యం. దేవుని వలన సంపాదించుకున్న సాక్ష్యమే స్థిరం. దేవుని వలన సంపాదించుకున్న సాక్ష్యమే స్థిరం. అదే మనకి అవార్డు తీసుకొస్తుంది రేపు. ఇక మనుషుల దగ్గర కదా మెప్పు పొందుకున్నా సరే ఇటువంటి అవార్డు ఉండవు. దేవుని మెప్పు పొందుకున్నవాడే నిజమైన మెప్పు పొందుకున్నాడు. దేవుని మెప్పు చాలా గొప్పది. దేవుని చేత మెప్పు పొందేవారముగా మన సేవ ఉన్నారు. ఆమేన్. దేవుని వలన మెప్పు పొందేవారు. ఇక్కడ దేవుడు అంటుంది, నా సేవకుడు. నా అనే మాట అంటే నా సొత్తు, ఇది నా సొత్తు, నాది, సేవకుడు నావాడు. ఈరోజు దేవుడు మనల్ని చూసి నా సేవకుడు, నావాడు అని అనిపించుకునే విధంగా మన పరిచర్య ఉండనుగాక. మన పరిచయం ఎలా ఉండాలి? ఎందుకంటే మనం అనేకులకు బోధిస్తూ ఉంటాం, మన హృదయంలో దేవుడు ఎరిగినవాడు అనేసి. ఖచ్చితంగా మన హృదయాన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం ఎటువంటి ఉద్దేశంతో సేవ చేస్తున్నాం, ఎటువంటి లక్ష్యంతో సేవ చేస్తున్నాం, ఎటువంటి కాన్సెప్ట్తో సేవ చేస్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మన లక్ష్యమో, మన కాన్సెప్ట్, మన ఉద్దేశమో కేవలం ఒకే ఒకటిగా ఉన్నది. ఏంటంటే నశించున్న ఆత్మలను మనం ఎలాగైనా రక్షించాలి. ఆమె నశించుచున్న ఆత్మలను ఎలాగైనా రక్షించాలి. దేవుడు మనకు పెద్ద వల ఇచ్చాడు. దేవుడు మనకు పెద్ద వల ఇచ్చాడు. ఈ వల వేసే పని మనది. నశించుచున్న వారి కోసమే మన పని. అంతేగాని మన సొంత ఆలోచనలో, మన సొంత తెలివితేటలు ఏవైతే ఉన్నో వాటిని తీసి పక్కన పెట్టేసేది. మన కాన్సెప్ట్, మన గురి, లక్ష్యము తప్పకూడదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, దేవుడు ఏ ఉద్దేశం చేత మనం పిలుచుకున్నాడో అది మనం మర్చిపోకూడదు. మనకు అప్పగించిన ఈ వలను ఖచ్చితంగా వాడుకోవాలి. ఖచ్చితంగా మన కాన్సెప్ట్, మన గురి, మన లక్ష్యము ఏంటంటే ఖచ్చితంగా ఆత్మలను రక్షించడమే. ప్రతిదినం కూడా స్పెషల్ అనాయింటింగ్ మనకు అవసరం. ప్రతిదినము మనం లేచిన మొదటి సేవల ముందు మనం ప్రార్థన చేయాలి. సంఘం చేస్తుందో లేదో సెకండ్ మ్యాట్. సంఘం చేస్తుందా లేదా అనేది సెకండ్ మ్యాట్. మన ఈ మధ్యలో ఒక సేవకుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటంటే సేవకులు ఫుల్ బిజీగా ఉన్నారట, బట్ దేవుడితో సహవాసం లేదట, దేవుడితో సంబంధం లేదంట. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడితో మనం గడుపుతాం, దేవుడితో మాట్లాడేంత టైం సేవకుడికి లేదా తెలుసు. బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఇంకొత్తగా ఎక్కువగా వినపడుతున్న మాట ఘనులైన అనే మాట ఎక్కువగా వాడబడుతుంది. ఒక కారులో వచ్చి, ఒక బిజీగా వచ్చి, మంచి అప్పుడు వాడపడికి వస్తే గనులు అయిపోతున్నారు. నెత్తి మీద పెట్టి కూర్చుంటారు. అయ్యగారు కూడా ఈ మధ్యన మోటార్లు చూసి పేటలేస్తున్నారు. మోటార్లు చూసి పేటలేస్తున్నారు. ఎంత దిగస్తారిపోతున్నారు అయ్యగారు. ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధం పిలుపు అనే విషయం మర్చిపోయి లోక సంబంధులుగా, లోకస్తులుగా ఆలోచన చేస్తున్నారు. పేద సేవకుడైనా సరే, ఆర్థికంగా పేదవాడైనా సరే, దేవునికి నమ్మకస్తుడైతే వాడు గొప్పవాడే. ఆమె గొప్పవాడే. పేదవాడు పోవచ్చు మనం, కానీ దేవుని యొక్క ధనికుడు ఆ సేవకుడు. ధనికుడు కొంచెంలో నమ్మకంగా ఉన్న దేవుడు తనకు అప్పగించిన పరిచయం నమ్మకంగా ఉన్నాడు లేదా అనేది దేవుడు చూస్తాడు. అంతేకాని మోటార్లో పేటలో దేవుడు చూడటం గుర్తుపెట్టుకోండి. నాడు చాలా మంది ఇదే చేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే ఏం లేదు, అట్లా పూలు తలుపుని తీసుకెళ్తున్నారు. ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు ఇదంతా? ఎవరి మెప్పు కోసం? ఏ మోటార్లు ఇస్తాడనా? దేవుడిచ్చే మూట కావాలి. ఈ మూట ఎంత? సాయంత్రం గుండెకపోతే పరిస్థితి. ప్రభువునందు నిద్రించాడు, పేరు కూడా కొత్తది. పుట్టి ఇక్కడ నుంచి మనిషి పుట్టులు పడతారు అంతే. ఇప్పుడు దేవుని సేవ కదా, అపోస్తలుడైన పౌలు కావచ్చు, మోషే భక్తుడు కావచ్చు,
దేవుని సేవకులుగా వారు ఉన్నంతకాలం జీవించి ఇక్కడ ఏమో జీవితం మనం చూస్తూ ఉంటే ఎన్ని కష్టాలు చూడండి. చాలా భయంకర కష్టాలు అనుభవించాడు. ఒక్క రోజులోనే దుర్వార్త అంటే గుండెపోటు వచ్చేంత పని, మనసు చెదిరిపోయేంత పని. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా యోబు సంపాదించిన గొప్ప పేరు, నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఇది దేవుని సేవకుని లక్ష్యం. ఆమేన్. నోటి మాటతో కూడా పాపము చెయ్యలేదు. ఎంత పరిశుద్ధం చూడండి. పరిశుద్ధతను కాపాడుకున్నారు వాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవటం అది కత్తి మీద సాము లాంటిదే. ఖచ్చితంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి, నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వారు పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ముందు అలా నిలబడ్డారు. తల ఎత్తుకుని నిలబడారు. దేవుని ముందు నిలబడే వారంగా మనం ఉండాలి. ఇక్కడ నా సేవకుడు అనిపించుకున్నారు. కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు. ప్రభు మేము అనేక అద్భుతాలు చేసాం, దెయ్యాలు వెలుగొట్టాం, అది చేసాం, ఇది చేసాం, ప్రభు ఇది అది చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, అవునా వెరీ గుడ్, లోపలికి వచ్చానా అలా అక్రమం చేయవాళ్ళరా, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నా ఎదురు నుంచే అన్నాడు. అంతే. గెట్ అవుట్. అద్భుతాలు చేశారు, ప్రవచనాలు చెప్పారు, దెయ్యాలు వెలుగొట్టారు, గొప్పలు అయిపోయి గొడవైపోతున్నారు. దేవుని సేవకులారా, నిజంగా క్రమముగా ఉండి చేస్తే మరీ మంచిది. క్రమంలో ఉండి చేస్తే మరీ మంచిది. దేవుని వాక్యానుసారంగా ఉండి చేస్తే మరీ మంచిది. దేవుని పేరు వాడుకుంటూ ఇలాగా పై మెరుగులు. అందుకే ఒక భక్తుడు అంటాడు, పైన మెరుపులు లోపల కురుపులు అంట జీవితం. పైన మెరుపులు లోపల కురుపులు అంట. ప్రభు ముందుకు వచ్చే ప్రభు అది చేసాం, ఇది చేసాం, ప్రభు మెచ్చుకుంటాడేమో అనుకున్నారు. బలా నమ్మకం మంచి దాసురాలని అంటాడేమో అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, అక్రమం చేయవారు, ఒకే ఒక మాట, అక్రమం చేయవారా అన్నాడు. ఖచ్చితంగా ఇటువంటి హెచ్చరికలు మనం తీసుకోవాల్సిందే. నేను ప్రతిదినం కూడా యోచన చేస్తాను. లేచిన మొదలు, అయ్యా ఈ దినమంతా కూడా నేను పడిపోకుండా నీ వాక్యపు వెలుగులను నిలబెట్టాయి అనేసి ప్రతిదినం కూడా ఇట్లా. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోతామో దేవుని సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఖచ్చితంగా మనం ఈ ప్రిపేర్డ్ అవసరం, ఈ సరెండర్ అవసరం. ప్రతిదినం కూడా ఈ మొదలు చేయమని ఆ దినవంతటి కోసం మనము సిద్ధపరచుకోవాలి. ఆ దినవంతుడి కోసం ప్రార్థన చేయ, ఎక్కడ కొన్ని పడిపోకూడదయ్యా. అంటే వాళ్ళు ఎంత పరిశుద్ధులు కాపాడుకున్నారో, ఆ పరిశుద్ధులు అని పేరు సంపాదించుకున్నారో. ఈరోజు దేవుని సేవకులారా, మనం కూడా దేవుని సముఖంలో ఉన్నాం, అటువంటి పేరు సంపాదించుకోవాలి. నా సేవకుడు, మీరు నా సేవకులు అని దేవుడు గర్వంగా చెప్పుకోవాలి. యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం సింపుల్గా చెప్పుకుంటాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుకున్నాను. సింపుల్గా చెప్పుకుంటాం అంటాం. మన విషయంలో కూడా ఆయన ఆనందించాలి. మనం చేసే పరిచర్యను బట్టి దేవుడు ఆనందించాలి. మనకి అప్పగించిన పరిచర్యలో ఎంత నమ్మకంగా చేస్తున్నామో అది దేవుడు చూసి ఆనందించాలి. ఆ విధంగా మన పరిచర్య వర్ధిల్లుతూ ఉండాలి. నలుగురికి రోల్ మోడల్గా ఉండాలి. సంఘంలో విశ్వాసులకు ఒక మాదిరిని చూపించాలి. నా సేవకుడు అనిపించడం యోబు, నా నమ్మకమైన పరిచారకుడు అనిపించుకున్నాడు అపొస్తలుడైన పౌలు, నా ఇంటిలో నమ్మకస్తుడు అనిపించుకున్నాడు మోషే. అటువంటి గొప్ప పేరు దేవుని దగ్గర మనం అందరం సంపాదించుకుందాము గాక. దేవుడి వాక్యం జీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ మాటలు మా అందరి హృదయాలు ఫలించి, మనుషుల చేత కాదు మీ చేత మేము నా సేవకుడు అని అనిపించుకునే విధంగా జీవించే భాగ్యం మాటలు దాచి ఈ ఉదయకాలపు కోడికను ఏర్పాటు చేస్తున్నాం. మీ దాసులు వేదమూర్తి గారు బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన సంఘాన్ని బట్టి, ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు దీవించింది, ఆశీర్వదించి విస్తరింపచే పరిచర్య, ఈ పరిచర్య ద్వారా మీ కార్యంలో ప్రభావ మీరు జరిగించింది. మీ దాసునికి కావలసిన నెమ్మది మీరు దాచి, కావలసిన ఆరోగ్యం దాచి, కుటుంబానికి కావలసిన కాపులు దాచి ప్రభావ కూడి వచ్చిన సేవకులందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమందరం కూడా మా జీవితకాలం అంతా మీ సన్నిధిలో నమ్మకమైన పరిచారకులుగా, నమ్మకమైన వారుగా జీవిస్తూ కృప మా అందరూ దయచేయండి. మీ సేవకులకు కావలసిన కృపాక్షేమ దయచేయండి, కావలసిన ఆరోగ్యం దయచేయండి,
చిన్న సంఘాలు దీవించి, పరిచయం దీవించింది, పరిచయం విస్తరింపచేయండి, దినదినాభివృద్ధి కలుగచేయండి. ఆత్మ సంబంధులుగా దినదినము ప్రభావం మీ సన్నిధులు వర్తిల్లుతూ ప్రతి సేవకులు దయచేయండి. మీ యందు నిత్యము వెలుగుచున్న దీపాలుగా అనేకులకు దారి చూపించి వారికి భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.